సెల్ ఫోన్ కొని ఒక ముందు చాలా బాగా ప్రార్థన చేసేది. సెల్ ఫోన్ కొని ఒక ముందు చాలా బాగా ప్రార్థన చేసేవాడు. సెల్ ఫోన్ కొనిచిన తర్వాత ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరానికి రావటం లేదు, భక్తి తగ్గిపోయింది. సెల్ ఫోన్ అవసరమే, కానీ నీ భక్తిని చెడగొట్టేదిగా సెల్ ఫోన్ ఉండకూడదు. సెల్ ఫోను ఉండటం మంచిదే, కానీ కుటుంబాలని పాడు చేసేదిగా ఉండకూడదు. ఈ మధ్య ఒక భర్త ఫోన్ చేశాడు, అన్నయ్య నేను ఉదయాన్నే 6 గంటలకు వెళ్తాను పనికి, మధ్యాహ్నం లంచ్కి వచ్చే టైంలో కూడా నా భార్య మాట్లాడుతూనే ఉండిద్ది. అన్నం పెట్టు 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 అన్నదాకా పెట్టదు. సరే అన్నం పెట్టి పక్కనే కూర్చునిదా, కూర్చోదు. ఎవరో వచ్చారన్నట్టుగా హడావుడిగా బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉండిద్ది. నేను చూసి 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 ఇక ఈ అమ్మాయితో నేను కాపురం చేయలేకపోతున్నాను. అన్నయ్య పెళ్లి చేసింది మీరే కదా, మిమ్మల్ని ఒకటి అడుగుతుంది, చేస్తారా? చెప్పు నాన్న. ఐ వాంట్ డైవర్స్, ఐ వాంట్ డివోర్స్, నాకు విడాకులు కావాలి. సెల్ ఫోన్ చూసారా? భార్యాభర్తల సంబంధాలను ఎంత చెడగొడుతుందో. భక్తిని పోగొడుతుంది సెల్ ఫోన్, ఆత్మీయతను పోగొడుతుంది సెల్ ఫోన్. దేవుని ఇంటిలో ఒకప్పుడు, సంఘములో ఒకప్పుడు చాలా భక్తి కలిగిన దానవుగా, భక్తి కలిగిన వాడుగా ఉన్నావు. కానీ నీ చేతిలోకి సెల్ ఫోన్ వచ్చిందే, కుటుంబాల్లో నెమ్మది లేకుండా, కుటుంబాల్లో సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్య అనుమానాలు పెట్టేస్తుంది సెల్ ఫోన్. భర్తకు తెలియకుండా భార్య లాకేసుకుంటుంది, భార్యకి తెలియకుండా భర్త లాకేసుకుంటున్నాడు. కారణం ఏంటి? అభద్రతాభావం. అభద్రతాభావం. ఈ రాత్రి దైవజనుడిగా దేవుని ప్రేమతో ఈ మాట చెప్తున్నాను. ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, ఒక ఆత్మీయ దైవజనుడిగా నా 2 చేతులెత్తి నేను మీకు మనవి చేస్తున్నా. నీ భక్తిని పోగొడుతుంది ఏదో దాన్ని తెలుసుకుని, దేవుని ఇంటి నుండి, దేవుని ఇల్లు అని పిలువబడుతున్న సంఘము నుండి నిన్ను ఏది ఆత్మీయంగా జీవము లేని స్థితిలోకి తీసుకెళ్తుందో దానికి నువ్వు దూరంగా ఉండాలని దేవుని సేవకునిగా ఈ రాత్రి నా 2 చేతులెత్తి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇశ్రాయేలీల ఆ యొక్క యుద్ధ వీరుడు, ఆయన పెళ్లి చేసుకొని పోయే ఆ రూపవతి అయినటువంటి స్త్రీ మొదటిగా ఆ సైనికుని ఇంట, ఆ యుద్ధ వీరుని ఇంట చేర్చబడాలి. మీరు దేవుని ఇల్లు అని పిలువబడుతున్న సంఘములోనికి చేర్చబడ్డారు. కొంతమంది ఎప్పుడు చేర్చబడతారో తెలుసా? క్రిస్మస్ ఒక రోజు. కొంతమందికి ఎప్పుడు దేవుని ఇల్లు గుర్తొచ్చిందో తెలుసా? దేవుని ఇల్లు అని పిలువబడుతున్న మందిరం కొంతమందికి క్రిస్మస్ రోజు గుర్తొచ్చింది, కొంతమందికి గుడ్ ఫ్రైడే రోజు గుర్తొచ్చింది, కొంతమందికి ఈస్టర్ రోజు గుర్తొచ్చింది, కొంతమందికి జనవరి 1ని గుర్తొచ్చింది.